జగన్ ఓటమికి సంబంధించిన వివిధ కారణాల గురించి పలు వీడియోలుగా చూసాం, డీటెయిల్గా ఇస్తున్నా నేను. అయితే జగన్కి సంబంధించి ఫ్యూచర్ కూడా ఒకటే కాన్సెప్ట్ మీద ఆధారపడు. 2014లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది జనం, 2019లో అధికార పక్షం ఇచ్చింది జనం, 2024లో ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసింది జనం. ఈ జనంలో ఉన్నటువంటి రెండు రకాలు, ఒకటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, రెండవది జగన్ వల్ల నష్టపోయాం అన్నటువంటి వాళ్ళు, కోపగించుకున్నటువంటి వాళ్ళు. కోపగించుకున్న వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, ఆసుపత్రుల వాళ్ళు ఉన్నారు, విద్యా సంస్థల వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది. ఈ ఐదుగురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఐదుగురి ఆగ్రహం, ఈ ఐదుగురు కూడా ప్రభావిత శక్తులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయగలిగినటువంటి వాళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వీళ్ళందరూ. అయితే అదే సందర్భంలో డైరెక్ట్ ప్రభావం చేయబెట్టగలిగినటువంటి వాళ్ళు ఉద్యోగులు. ఈ ఇంపాక్ట్ అన్నది జగన్ని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ అయినా సరే జగన్కి ఎందుకు ఓటేస్తారు? జగన్ అంతకుముందు పరిపాలన తెలియనప్పుడు వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. జగన్ ఇట్లా మంచి చేస్తాడు, ఇంతకంటే చంద్రబాబు కంటే మంచి చేస్తాడులే. ఇప్పుడు వాళ్ళందరూ చూసేశారు జగన్ పాలన. ఇతను పేదలు, సంక్షేమం అన్నటువంటి రూట్లో పోతాడు, తను ఈ తరహా వ్యవహారాలకి దూరంగా ఉంటాడు. అప్పుడు ఎలా వాళ్ళకి? అలాంటప్పుడు ఈయన్ని రాణిస్తారా? ఇక భవిష్యత్ అనేటువంటిది సాధ్యమా జగన్కి? అంటే జగన్ వలన ప్రయోజనం పొందినటువంటి సంక్షేమ పథక ఫలితాలు పొందిన వాళ్ళు కూడా 20-30% దెబ్బకొట్టినటువంటిదే కనబడుతుంది కదా. అందులో మద్యంకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు మందుబాబులు కూడా రేపు జగన్ని నమ్ముతారా? వస్తే మళ్ళీ నాశనం చేసేస్తారని భయపడతారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా జగన్కి భవిష్యత్తు అధికారానికి సంబంధించి భయోత్పాతమే.